హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇక్కడ ఈవినింగ్ టైం వచ్చేసరికి 5 అలా అవుతుంది. ఇంకా ఇంటి పనులైతే చేసుకుంటున్నాము. వాకిల్ అదంతా ఊడ్చేసాము. ఇంకా మమ్మీ అంట్లయితే తోముతున్నారు. ఇంకా ఈరోజు నేను చూపించబోయే వీడియోలు ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెరట్లో 2 పచ్చిమిర్చి చెట్లు అయితే మొలిసాయండి. రెండు చెట్లు కానీ చక్కగా గుబురుగా బాగా పెరిగాయన్నమాట. అందులో 2 రకాల పచ్చిమిర్చి ఉన్నాయి. ఒక పచ్చిమిర్చినేమో చక్కగా పైకి కాస్తుందన్నమాట కాయ, ఇంకో కాయ ఏమో కొమ్మకి కింద కాస్తుంది. 2 వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, కాపు అయితే బాగా కాస్తుంది. ఈ మొక్కలు లాస్ట్ ఇయర్ పెట్టారనమాట. లాస్ట్ ఇయర్ కూడా కాపు బాగా కాస్తుంది. మళ్ళీ అదే చెట్టు మమ్మీ వాళ్ళు అయితే నరికేయలేదు. మధ్యలో కొంచెం తెగులు అది వచ్చింది, నరికేద్దామని అనుకున్నారంట. బట్ ఉంచారు అట్లా అని దేవుని దయ వల్ల మంచిగా కాపు వచ్చింది ఈసారి కూడా. చూడండి, అక్కడక్కడ కొన్ని కాయలు పండిపోతున్నాయి. కాయలన్నీ కోసినా వేస్ట్ అయిపోతాయి కదండి. అమ్మ వాళ్ళే కదా, రోజు మా అయితే 2-3 కాయలు కోసుకుంటారేమో అంతే. ఇంకా అందుకని కాయలన్నీ చెట్లను అలానే ఉంచేసి కావాల్సిన కోసుకుంటున్నారనమాట. వాతావరణం అయితే చాలా చల్లపడింది, వర్షం రావడానికి రెడీగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, చిన్న బకెట్లో పుదీనా నాటింది. చూడండి, ఇంటి పక్కన పచ్చని పొలాలన్నమాట. ఇదంతా వరి పైన. అక్కడక్కడ చేలు కొన్ని వడ్లు వస్తున్నాయి. ఇది వచ్చేసి చంద్రకాంతం చెట్టు అండి. ఇవి ఈవినింగ్ టైమే పూస్తాయి అన్నమాట, రాణి కలర్ పువ్వులు. మీలో ఎంతమందికి చంద్రకాంతం పువ్వులు అంటే తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఎంత బాగున్నాయి కదా. నా చిన్నప్పుడు మేము స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక పిన్నీసుడికి పూలు చక్కగా గుత్తంగా గుచ్చుకొని పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అన్నమాట. చాలా బాగుండే. కలర్ చాలా బాగుంది కదా. వీటిల్లో అంతకుముందు మా ఇంట్లో 3-4 రకాలు ఉండేవండి. ఎల్లో కలర్ ఒకటి, లేత గులాబీ, ఇది రాణి కలర్, ఇంకొకటి ఎల్లో, పింక్లో 2 రకాలు, రెడ్ కలర్ కూడా. మొత్తం 4 రకాల పువ్వులు ఉండేవి. చాలా బాగుండే అసలు. ఓన్లీ సాయంత్రం పూట మాత్రమే పూస్తాయి. ఇంక ఇక్కడ కొద్దిగా సూర్యుడు అయితే వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వాతావరణం చల్లబడింది కదా, ఆల్మోస్ట్ కూల్గానే ఉంది. ఇది చూడండి, ఇది మా ఊరి బస్సు అన్నమాట. ఇలా చక్కగా పల్లెటూరులో రోడ్డు పక్కన ఇల్లుండి, ఇంటి పక్కన ఇలా పచ్చని పొలాలుండి, రోడ్ల మీద వెహికల్స్ అలా వెళ్తూ అలా సౌండ్స్ వస్తుంటే చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, ఆల్రెడీ మబ్బులు పట్టేసాయి, వర్షం రావడానికి రెడీగా ఉందని. వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మా కోడిపెట్ట చూడండి, దానికి దాహం వేసిందంట. అక్కడక్కడ కొన్ని వాటర్ పడితే వాటర్ని తాగుతుంది. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.